హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీకు తెలియని ఎన్నో ఫ్యాక్ట్స్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా దాదాపు ప్రతిరోజు కారం కొంచెం తక్కువగా ఉండే ఆహారాన్ని తినేవారి కంటే కొంచెం కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం 14% ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. యాపిల్ గింజలను తింటే మనుషులు చనిపోతారు. మీరు విన్నది నిజమే. యాపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుంది. మీరు 200 యాపిల్ గింజలను నమిలి తింటే మీరు 1 నిమిషంలో చనిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సీతాకోక చిలుకలు తాంబేలు యొక్క కన్నీళ్లు తాగుతాయి. ఎందుకంటే తాంబేలు కన్నీళ్ళలో సీతాకోక చిలుకలు తాగడం వల్ల వాటికి అవసరమైన సోడియం లభిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. యాపిల్, బంగాళదుంప, ఉల్లిపాయలు ఒకే రుచిని కలిగి ఉంటాయి. మీరు విన్నది నిజమే. కావాలంటే వీటి యొక్క రుచిని చూడాలనుకున్నప్పుడు మీరు మీ ముక్కును మూసుకొని తినండి. ఈ మూడిటి యొక్క రుచి సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా, పుచ్చకాయ గింజల్లో మిగతా కాయల గింజల కంటే అత్యధికంగా పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, మెగ్నీషియం మరియు జింక్, కాపర్ వంటి ఖనిజాలను అధికంగా కలిగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు కారం ఎక్కువగా తింటే మీరు హ్యాపీగా ఉంటారు. అవును, మీరు విన్నది నిజమే. కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. అది ఎలా అంటే, కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మీ మెదడు సెరోటోనిన్ అనే హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మనుషుల యొక్క సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సెరోటోనిన్ హార్మోన్స్ నిరాశ, ఒత్తిడి, కోపంను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 7. ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్ అని ఎందుకు అంటారో ఒకసారి చూద్దాం. 1982 సంవత్సరానికి ముందు అందరూ ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. అయితే పోప్ గ్రెగోరీ క్యాలెండర్ 1582లో ప్రవేశపెట్టినప్పటి నుండి జనవరి 1న కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు. అలాగా ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి కొత్త సంవత్సరం షిఫ్ట్ అయింది. ఇప్పటికీ కొంతమంది దీన్ని విస్మరించి ఏప్రిల్ 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. వారందరినీ ఫూల్స్గా చూస్తున్నారు. సో అందుకే ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం జరిగితే అది అణు యుద్ధం అవుతుంది. మరియు ఇది కొన్ని గంటల్లోనే ప్రపంచంలో జనాభా 80% జనాభాను చంపేస్తుంది. మిగిలిన 20% మంది కొన్ని రోజులు జీవించిన తర్వాత వారు కూడా రేడియేషన్ల కారణంగా చనిపోతారు. చివరికి భూమి మీద నుండి మొత్తం జీవం తుడిచిపెట్టుకుపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. పరీక్షలు రాసే సమయంలో నీరు తప్పకుండా తాగాలి. ఎందుకంటే పరీక్షలు రాసే సమయంలో నీరు త్రాగకుండా ఉన్న విద్యార్థుల కంటే నీరు త్రాగుతూ పరీక్షలు రాసిన విద్యార్థులు 5% మెరుగ్గా స్కోర్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. తేలు 6 రోజుల వరకు శ్వాస తీసుకోకుండా బ్రతకగలదు. ఆహారం లేకుండా 1 సంవత్సరం వరకు జీవించగలదు. అలాగే నునుపుగా ఉన్న వాటిపై జారిపోకుండా ఎక్కగలదు. మరియు తేలిపై కాంతి పడితే అది మెరవగలదు.